వీడేంట్రా బాబు బెల్ట్కుండే లింక్ అయితే తీసేసి ఆ పైప్కి అయితే తగిలించేసి ఏం చేస్తాడు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఏమీ లేదు. ఈ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసాడంటే ఐరన్ కప్పులుగా అయితే కడతాము. ఎందుకు కడతామంటే ఈ బిల్డింగ్ వచ్చేసి షాపింగ్ మాల్ అనమాట. అక్కడ కనబడుతుంది గోడకు వచ్చేసి ఎలివేషన్ వస్తుంది అనమాట. 70 ఫీట్ల బారు మీద ఒక 60 ఫీట్ల లైట్ ఏంటంటే కింద నుంచి మా చేతికి మెటీరియల్ అందేవరకు మా దమ్ముతో కట్టేసామన్నమాట. ఇంకొక 10 ఫీట్ల లైట్ ఏంటంటే మెటీరియల్ అయితే అందకపోతే మేమేం చేసినాము, మాకు ఎన్ని మెటీరియల్ కావాలి అన్ని మెటీరియల్ అయితే బిల్డింగ్ మీదకి అయితే టపా మోసేసామా, బెల్ట్ కొండే లింక్ అయితే తీసేసానా, పైప్కి అయితే తగిలించేసానా. మా వాడితే 2 నెలలు టపా ఇచ్చేసాడా. నేనైతే ఫటాఫట వేసాను. 2 నెలలు వేసేస్తే అయిపోద్ది. ఇంకా 11 వేయాలి. 11లో 9 నెలలు పెడితే ర్యాకెట్లే కదా దూచుకుంటూ సూపర్ మ్యాన్ అయితే వేసుకుంటూ లాస్ట్కి అయితే వెళ్ళిపోయినా. ఇంకో 2 నెలలు కూడా ఫటాఫట ఇచ్చేసాడా. నేనైతే టక వేసాను. నిలపలకు వచ్చేసి కప్పులు ఉంటాయి కదా, కప్పుల్లో పెట్టిన 6 ఫీట్లు అయితే 14 వేసాను, 3 ఫీట్లు అయితే 8 వేసాను. కప్పులనైతే వేసాను, సుత్తి అయితే తీసుకున్నా, టపా గట్టిగా అయితే కొట్టాను. కప్పులనైతే ఫుల్ టైట్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఏమవుద్ది, గోవా కంప్లీట్ అయిపోద్దండి. గోవా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎందుకండి గోవా మీద నుంచి గోడ మీదకి అయితే టప్పనైతే వెళ్ళినా, గోడ మీద నుంచి అయితే బిల్డింగ్ మీదకి అయితే ఫట్నైతే వెళ్ళినా. అలాగే ఎంత కష్టపడుతున్నా, కష్టం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్.